అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మస్వరూప సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. హలో అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? అందరూ ఆరోగ్యంగా క్షేమంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా అందరి తరపున అమ్మవారిని వేడుకుంటున్నానండి. అలాగే మనం కోరుకున్న పనులు కోరుకున్నట్లుగా ఏ ఆటంకాలు లేకుండా జరగాలని, మన అందరి జీవితాలు సుఖ సంతోషాలతో ఉండాలని ఆ సాయి సమర్థులను అందరి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. మనకు ఈరోజు బాబాగారు ఒక గొప్ప సందేశాన్ని మనకి అనుగ్రహిస్తున్నారు. బాబాగారు చెప్పేటువంటి సందేశాన్ని భక్తి శ్రద్ధలతో వినేందుకు ప్రయత్నం చేయండి. అంతకన్నా ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్. కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చిందనిపిస్తే ఒక లైక్ చేసి సపోర్టు చేయండి. అలాగే లైక్ చేసి చక్కటి కామెంట్స్తో నన్ను సపోర్టు చేస్తున్న ప్రతి ఒక్క సాయి బంధువుకి పేరు పేరున నా హృదయపూర్వక కృతజ్ఞతలు. మరి ఈరోజు బాబాగారు చెప్పేటువంటి ఆ సందేశం ఏమిటో సాయి మాటలలోనే తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము. తల్లి, ఇంక నీకు మంచి రోజులు మొదలవుతున్నాయి. నీ దిగులు చింత ఇంక నుండి నేను నీకు దూరం చేయబోతున్నాను. నీ జీవితాన్ని సరిచేసే వారిని నీ కోసం నేనే నీ దగ్గరకు పంపబోతున్నాను. నీ సంతోషం కోసం నేను నీ దగ్గరకు పంపించే వారి వలన నీ జీవితం ఆనందమయం అవుతుంది. ఇంకా నీ జీవితంలో అంతా సంతోషమే ఉంటుంది. ఇప్పటి వరకు నీ జీవితంలో నీ మనసులో నీ హృదయంలో నువ్వు ఎంతో బాధను అనుభవించావు. జరిగినటువంటి సంఘటనలను పదే పదే తలచుకుంటూ చాలా బాధను అనుభవించావు. ఇప్పుడైతే నువ్వు ఆ బాధ నుంచి శాశ్వతంగా బయటపడవేసేటువంటి గొప్ప అవకాశాన్ని నేను నీ ముందుకు తొందరలోనే తీసుకొని రాబోతున్నాను. ఇంక నుండి నీకు మంచి రోజులనేవి మొదలవుతున్నాయి. సంతోషమైన జీవితాన్ని బహుమానంగా నేను నీకు ఇవ్వబోతూ ఉన్నాను. ఈ సందర్భంలో నీ జీవితాంతం నువ్వు గుర్తుపెట్టుకొని ఆనందించేటువంటి ఒక మంచి మాటను నీతో చెప్పాలి అని అనుకుంటున్నాను. నీ సాయిని, నీ తండ్రిని నేను నిన్ను ఎన్నడూ కూడా తప్పటడుగు వెయ్యనియ్యను. నీకు అడుగడుగునా నేను తోడుగా ఉంటూ ఉంటాను. నీ ప్రతి అడుగులో నేను ఉండి నిన్ను నడిపిస్తూ ఉంటాను. నేను నీతో ఒక మాట చెప్పాలి అనుకుంటున్నాను. తల్లి, నేను ఎప్పుడూ కూడా నిన్ను ఒంటరిగా ఎటువంటి పరిస్థితులలో కూడా విడిచిపెట్టను. ఎందుకంటే నా బిడ్డవైన నువ్వు చేసే ప్రతి పనిని కూడా నేను గమనిస్తూనే ఉంటాను. నేను నీ హృదయంలోనే ఉన్నాను. నాకు తెలియకుండా, నేను చెప్పకుండా నువ్వు ఏ పనినైనా ఎలా చెయ్యగలవు? నువ్వు ఎప్పుడైనా పొరపాటు చేస్తే నేను నీ తప్పును సరిదిద్దుతూ ఉంటాను. అటువంటప్పుడే నీకు చాలా బాధ కలుగుతుంది. ఎందుకంటే నువ్వు నన్ను సంపూర్ణంగా నమ్మి నాకు నీ బాధ్యతను అప్పగించిన తరువాత నీకు కష్టం కలిగినా సరే నేను నిన్ను మంచి దారిలో నడిపించేందుకు ఎల్లవేళలా నేను నీకు తోడుగానే ఉంటున్నాను. నా పైన భక్తి శ్రద్ధలు కలవారికి, సంపూర్ణంగా నన్ను నమ్మిన వారికి వారి పూర్తి బాధ్యతను నేనే చూసుకుంటాను. నా బిడ్డలకు సహాయం చేయడం, అడుగడుగునా వారికి తోడుగా ఉండడం నాకు చాలా ముఖ్యమైన పని. కనుక ఇంక నువ్వు నిశ్చింతగా ఉండు. నీ దిగులును విడిచిపెట్టు. తొందరలోనే నీ జీవితాన్ని మలుపు తిప్పేటువంటి ఒక మంచి సంఘటన నీ జీవితంలో జరగబోతూ ఉన్నది. నా మాటను నేను నిలబెట్టుకుంటాను. నీ జీవితాన్ని మలుపు తిప్పేటువంటి ఒక మంచి సంఘటనను, మంచి మాటను నువ్వు వినేటట్లుగా నేను చేయబోతున్నాను. నువ్వు నా పైన ఉంచినటువంటి నమ్మకాన్ని నేను తప్పకుండా నిలబెట్టుకుంటాను. నీ జీవితానికి కూడా ఒక చక్కటి దారిని నేను చూపించబోతున్నాను. కనుక శుభవార్త వినేందుకు సిద్ధంగా ఉండు అని మన బాబాగారు ఒక చక్కని సందేశాన్ని మనకి అనుగ్రహించారు. మన జీవితంలో సంపూర్ణంగా సాయి పాదాలను నమ్మిన తరువాత మనం బాధలు అనుభవించినా సరే సంతోషాన్ని మనకి అందివ్వటానికి బాబాగారు అడుగడుగున తోడుగా ఉండి నడిపిస్తాను అని ఈరోజు ఒక మంచి సందేశాన్ని బాబా మనకి అనుగ్రహించారు. బాబాగారు మనకు చెప్పినటువంటి ఈ మాటలలోని పరమ సత్యాన్ని ఒక చిన్న కథ రూపంలో బాబాగారి అనుగ్రహంతో తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. వీడియో చూస్తున్న మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్టు చేయడం మాత్రం మర్చిపోకండి. పూర్వం శాఖావటం అనే ఒక గొప్ప నగరం ఉండేది.
ఆ నగరాన్ని ఒక మహారాజు పరిపాలిస్తూ ఉండేవాడు. మహారాజు చాలా దయాబుద్ధి కలిగినవాడు, ధైర్య సాహసాలు కలిగినవాడు, ప్రజలందరినీ కన్నబిడ్డల వలె పరిపాలించేటువంటి వాడు. న్యాయం, ధర్మం ఆ రాజ్యంలో చక్కగా జరుగుతూ ఉండేవి. పేదవారైనా గొప్పవారైనా రాజు దగ్గర అందరూ ఒకే విధంగా ఉండేటట్లు రాజు ప్రజలందరి మన్ననలు పొందుతూ చక్కగా రాజ్యపాలన చేస్తూ ఉన్నాడు. రాజుకి తగినటువంటి భార్యగా ఉండేది మహారాణి. ఇలా చాలా కాలం గడుస్తూ ఉన్నది. వారి జీవితం ఎంతో సంతోషంగా ఉన్నా కానీ ఆకాశంలో చంద్రుడు లేనట్లు వాళ్ళ సంసార జీవితంలో ఒక్క బిడ్డ కూడా కలగలేదు. మహారాజు మహారాణి బిడ్డల కోసం ఎన్నో పూజలు చేశారు, ఎన్నో నోములు నోచారు. తరువాత రాజపురోహితులు చెప్పినట్లుగా చేయవలసినటువంటి క్రియలన్నీ కూడా చేశారు. ఇలా కాలం జరుగుతూ ఉంది. కొన్ని సంవత్సరాలకు మహారాజు దంపతుల పూజలు ఫలించి మహారాణి గర్భవతి అయింది. ఆమె ఒక శుభముహూర్తంలో ఒక చక్కని ఆడపిల్లను కన్నది. మహారాజు మహారాణి ఆనందానికి అంతు లేకుండా పోయింది. అయితే ఆ ఆనందం వాళ్లకు ఎంతో కాలం నిలవలేదు. మహారాణి బాలింత జబ్బుతో ఆ పిల్ల చిన్నపిల్లగా ఉన్నప్పుడే చనిపోయింది. అలా మహారాణి చనిపోవడంతో మహారాజుకు ఏం చేయాలో పాలుపోలేదు. లేక ఆడపిల్ల కలిగిందని సంతోషించాలో, తన భార్య చనిపోయిందని దుఃఖపడాలో మహారాజుకి అర్థం కాలేదు. ఇలా కొంతకాలం జరిగింది. ఆ తరువాత మహారాజు దుఃఖం నుంచి తేరుకున్నాక ఆ పసిపిల్లకు రత్నమాలిక అని నామకరణం చేశాడు. ఆ తరువాత ఆ పిల్ల ఆలనా పాలన చూస్తూ పూర్తిగా ఆ పిల్ల గురించే ఆలోచిస్తూ రాజ్య పరిపాలనా విషయాలన్నిటినీ కూడా పట్టించుకోవడం మానేశాడు మహారాజు. దానివలన రాజ్యంలోని పరిపాలనంతా అస్తవ్యస్తంగా తయారయ్యింది. ప్రజలకు మహారాజు అందుబాటులో లేకపోవడంతో రాజ్యంలో పరిస్థితులు కూడా మెల్లమెల్లగా దారి తప్పడం మొదలైంది. ఇదంతా గమనించినటువంటి మంత్రులు కొంతమంది మహారాజు దగ్గరకు చేరుకొని ఆయనకు ఒక చక్కని సలహాను అందించారు. మహారాజా, మీరు ఇలా ఈ పసిపిల్ల ఆలనా పాలన చూస్తూ రాజకార్యాలను పూర్తిగా పక్కన పెట్టేశారు. దానివల్ల మన రాజ్యంలో పరిపాలనంతా కుంటుపడిపోయింది. మేము మీ శ్రేయస్సు, రాజ్య శ్రేయస్సు కోరుకొని ఒక మంచి మాటను మీకు చెప్పాలని మీ దగ్గరకు వచ్చాము. మా మాట విని రాజ్యంలో ఎవరైనా ఒక మంచి స్త్రీని తీసుకొని వచ్చి ఆ పాపకు దాదిగా నియమించండి. దానివల్ల మీరు పాపను ఎప్పుడు కావాలంటే అప్పుడు చూసుకోవచ్చు. మీ రాజకార్యాలకు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది అంటూ కొంతమంది ముఖ్యమైన మంత్రులు రాజు శ్రేయస్సును, రాజ్య శ్రేయస్సును కోరి మహారాజుకు ఒక చక్కటి సలహాను అందించారు. వారి మాటలు మహారాజుకు కూడా నిజమే అనిపించాయి. తక్షణమే మహారాజు భటులను ఆజ్ఞాపించి రాజ్యమంతా గాలించి ఎవరైనా సరే అనుభవం కలిగిన పసిపిల్లల్ని పెంచగలిగిన ఒక స్త్రీని తీసుకురమ్మని పంపించాడు. వాళ్ళు రాజ్యమంతా గాలించి పిల్లల్ని పెంచడంలో అనుభవం కలిగిన ఒక నడివయస్సు స్త్రీని మహారాజు దగ్గరకు తీసుకొని వచ్చారు. మహారాజు ఆమెను అన్ని విధాలా పరీక్షించారు. ఆ తరువాత తమ యువరాణి ఆలనా పాలన చూసుకుంటూ ఆమెతోనే పూర్తిగా గడిపేందుకు ఆ యువరాణి బాధ్యతను ఆ దాదికి అప్పగించారు. ఆనాటి నుండి ఆ దాది తల్లి లేదు అన్న ఒక్క లోటు తప్ప యువరాణిని కంటికి రెప్పలా ప్రేమతో పెంచడం మొదలుపెట్టింది. ఆ పిల్లకు స్నానం చేయించటం, తిండి తినిపించటం, చక్కటి బట్టలు కట్టడం, ఆ పిల్లకు నచ్చినట్లుగా ఉండడం దాది చేస్తూ ఉండేది. దానివలన యువరాణి రత్నమాలికకు దాది అంటే ఎంతో ప్రేమ కలిగింది. ప్రతినిత్యము ఆ దాది యువరాణి రత్నమాలికకు ఏవో ఒక కథలు చెప్పి ఆ అమ్మాయిని చక్కగా నిద్రపుచ్చేది. అలా తండ్రి ప్రేమతో పాటు తల్లి లేదు అన్న ఒక లోటును తప్పించి దాది ఎంతో ప్రేమగా చూస్తూ ఉండడంతో దాది చెప్పే ప్రతి మాట కూడా యువరాణికి వేదవాక్కుగా వినిపించేవి. ఇలా కాలం గడుస్తూ ఉండేది. ప్రతినిత్యము ఆ యువరాణికి దాది ఏవో ఒక కథలు చెప్పడం, ఆ కథలు విన్నాకనే యువరాణి నిద్రపోవడం జరిగేది. అలా ఆ దాది యువరాణికి ప్రతినిత్యము ఎన్నో కథలు చెప్పినా యువరాణి మనస్సుకు మాత్రం దాది చెప్పేటువంటి అడవి పావురాల కథ బాగా నచ్చేది.
ఆ కథ ఏమిటంటే, ఒక అడవిలో ఒక పావురాల జంట ఉండేది. ఆ జంటకు ఎంతో కాలమైనా కానీ పిల్లలు కలగలేదు. చాలా సంవత్సరాల తరువాత వాటి ఆనందానికి గుర్తుగా ఆ ఆడపావురం ఒక 4 పిల్లల్ని పెట్టింది. అవి ఎంతో చిన్న పిల్లలు, వాటికి ఇంకా రెక్కలు కూడా రాలేదు. ఆ పిల్లల్ని చూసుకొని ఆ పావురాలు జంట ఎంతగానో మురిసిపోయేవి. ప్రతినిత్యము ఆ దగ్గరలో ఉన్న ఊళ్ళల్లోకి ఎగిరి వెళ్ళి చక్కగా ఆహారం తెచ్చి పిల్లలకు తినిపిస్తూ ఆ పావురాల జంట ఎంతగానో మురిసిపోయేది. ఇలా సంతోషంగా ఆ పావురాల జంట తమ పిల్లలతో కాలం గడుపుతూ ఉండగా ఒకనాడు ఆ పావురాలు దగ్గరలోని గ్రామంలోకి ఆహారం కోసం ఎగిరి వెళ్ళిపోయాయి. ఆ తరువాత కొద్దిసేపటికే ఆ అడవి అంతా కూడా కార్చిచ్చు మొదలైంది. ఆ పావురాలకు ఉన్నటువంటి పిల్లలు చాలా చిన్న పిల్లలు, వాటికి ఇంకా రెక్కలు కూడా రాకపోవడంతో అవి కూడా ఆ కార్చిచ్చులోనే కాలిపోతూ ఉన్నాయి. దూరంగా ఆహారం కోసం గ్రామాల్లోకి వెళ్ళినటువంటి పావురాలు ఆ అడవి కార్చిచ్చులో తమ బిడ్డలు కాలిపోవడం చూసి అక్కడ నుండి అటే అవి కూడా అడవి వైపు వేగంగా దూసుకొని వస్తూ ఉన్నాయి. దారిలో ఆడపావురం మగపావురంతో లేక నాకు 4 బిడ్డలు పుట్టారు. వారిని అగ్నిదేవుడు పొట్టన పెట్టుకుంటున్నాడు. వాళ్ళు లేకుండా నేను క్షణం కూడా జీవించలేను. నేను కూడా నా బిడ్డలతో పాటే ఈ మంటల్లోనే పడి ఆ అడవిలోనే దహనమైపోతాను అంటూ బోరున విలపించసాగింది ఆ ఆడపావురం. ఆ మాటలకు దానితో పాటుగానే వస్తున్నటువంటి మగపావురం, నువ్వు బాధపడకు, నువ్వు బిడ్డలు లేకపోతే నేను మాత్రం ఎలా బ్రతకగలను? నేను కూడా మీతో పాటే ఆ అడవి కార్చిచ్చులోనే పడి దహించుకుపోతాను అంటూ ఆ 2 పావురాలు వేగంగా అడవి వైపు వస్తూ ఉన్నాయి. కొంత దూరం వచ్చిన తరువాత మగపావురం ఆడపావురంతో, ఒక్క క్షణం నా మాట విను. మనము కనుక ఇప్పుడు చనిపోతే దీనివల్ల ఏం ఉపయోగం ఉంటుంది? మనం కనుక బ్రతికి ఉంటే మళ్ళీ పిల్లల్ని కనవచ్చు. మనకు పిల్లలు నిలబడే యోగం లేనట్లుగా ఉంది. అందుకోసమనే అడవిలో కార్చిచ్చు మొదలై మన బిడ్డలు దహించుకుపోయారు. ఒక్క క్షణం నా మాట విని ఆలోచించు అన్నది మగపావురం. ఆ మాటలు వింటున్న ఆడపావురం మగపావురాన్ని అసహ్యంగా చూస్తూ, చీచ్చి, నువ్వు నిజంగా తండ్రివి కాదు. బిడ్డలలా అడవిలో అగ్నికి ఆహుతి అయిపోతే మళ్ళీ మనం బిడ్డల్ని కందాము అని చెబుతున్నావా? నీ మాటలు నేను ఎప్పుడూ కూడా వినను. ఈ క్షణమే నేను ఈ అడవిలోనే అగ్నికి ఆహుతి అయిపోతాను అంటూ ఎంతో వేగంగా ఆడపావురం వెళ్ళి ఆ అడవి అగ్నిలో పిల్లలతో పాటుగా దహించుకుపోయింది. ఇలా ఆ దాది వీలు కుదిరినప్పుడల్లా యువరాణితో ఈ అడవి పావురాల కథను చక్కగా చెప్పేది. ఆ కథ వింటున్నంతసేపు యువరాణి ఎంతగానో బాధపడేది. కథంతా పూర్తి కాగానే దాదిని చూసిన యువరాణి, దాది, మరి అలా అగ్నికి ఆహుతైపోయిన తరువాత ఆ పావురం ఏమైపోయింది అంటూ అమాయకంగా ప్రశ్నించింది. అప్పుడు దాది యువరాణిని దగ్గరగా ప్రేమగా చూస్తూ, ఆ చనిపోయిన ఆడపావురం మా మహారాజుకి ఇదిగో ఇలా యువరాణి రత్నమాలికగా జన్మించింది అంటూ ఆ యువరాణిని ఎంతగానో ముద్దు చేసేది. ఆ మాటలు విన్నటువంటి యువరాణి ఎంతగానో సంతోషపడి దాది వంక చూసినప్పుడు దాది యువరాణితో ఒక మాట చెప్పేది, తల్లి, ఎటువంటి పరిస్థితులలో కూడా మగవారిని నమ్మవద్దు. వాళ్ళు వాళ్ళ అవసరానికి తగినట్లుగా మాయమాటలు నాటకాలు చేస్తూ ఉంటారు. పొరపాటును కూడా నువ్వు వారి మాటలు నమ్మకు. మనకు కష్టం వచ్చినప్పుడు మగవారు తోడుగా ఉండరు అంటూ దాది తన అనుభవాలను యువరాణితో చెప్పేది. ఇలా కాలం గడిచిపోతూ ఉన్నది. కొన్నాళ్లకు దాది కూడా చనిపోయింది. యువరాణి రత్నమాలిక యుక్త వయస్కురాలైనది. అయినా కానీ ఆమెకు తన దాది చెప్పినటువంటి అడవి పావురాల కథ తన మనస్సులో బాగా స్థిరంగా నాటుకుపోయింది. మగవాళ్లను ఎప్పుడూ కూడా నమ్మకూడదు అని స్థిరంగా నిర్ణయించుకున్నటువంటి యువరాణి రత్నమాలిక ఒక రోజున తండ్రి అయిన మహారాజు దగ్గరకు వెళ్ళి మహారాజుతో ఈ విధంగా చెప్పింది, తండ్రి గారు, నేను మీతో ఒక ముఖ్యమైన విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను. మన తోటలో నా కోసం ఒక ప్రత్యేకమైన పాలరాతి మందిరాన్ని నిర్మించండి. ఆ పాలరాతి అంతఃపురంలో నేను, నా పరిచారికలు తప్ప మగవాళ్ళు ఎవ్వరూ కూడా ఆ మందిరం వైపు రాకూడదు. ఒకవేళ మీరు తప్ప ఇంకా ఏ పురుషులైనా అటువైపు వచ్చినట్లయితే వాళ్లకు కఠినమైన శిక్షలు ఉంటాయి అని మీరు ఆజ్ఞ జారీ చేయండి. నేను పురుషుల మొహాన్ని కూడా చూడదలుచుకోలేదు. నాకు మగవాళ్ళంటే ఎంతో అసహ్యం కలుగుతున్నది అంటూ తన మనసులో ఉన్న ఆలోచనను మహారాజు ముందు చెప్పింది యువరాణి. యువరాణి మాటలు విన్న మహారాజు ఎంతో ఆందోళన చెందాడు.
అతను రత్నమాలికను చూస్తూ, తల్లి, నీ నిర్ణయాన్ని మార్చుకో. తొందరలోనే నీకు ఒక చక్కని రాకుమారునితో వివాహం చేయాలి అని నేను ఆలోచన చేస్తున్నాను. కానీ నువ్వు మాత్రం మగవాళ్లను అసహించుకుంటున్నావు. ఇది నీకు ఏమాత్రం తగినటువంటిది కాదు. మగవాళ్ళు అందరూ చెడ్డవాళ్ళు ఉండరు. నా మాట విను, నీ నిర్ణయాన్ని మార్చుకో తల్లి అంటూ కూతురికి ఎన్నో రకాలుగా హితవు చెప్పాలని ప్రయత్నించాడు మహారాజు. కానీ యువరాణి రత్నమాలిక మాత్రం మహారాజుతో, తండ్రి గారు, నేను ఈ జన్మలోనే కాదు 1000 జన్మలకైనా సరే ఇంకా వివాహం చేసుకోవడం అనేది కళ. కాబట్టి కలలో కూడా నేను పురుషుణ్ణి చూడటానికి ఇష్టపడటం లేదు. నా మాట మన్నించి నా సంతోషం కోసం మన తోటలో పాలరాతి మందిరాన్ని నిర్మించే ఏర్పాట్లు తక్షణమే మొదలుపెట్టండి అంటూ యువరాణి చెప్పడంతో యువరాణి మొండి పట్టుదల ఏమిటో మహారాజుకు బాగా తెలుసు కనుక చెయ్యగలిగింది ఏమీ లేక ఆమె కోరుకున్నట్లుగానే ఆ తోటలో తక్షణమే పాలరాతి మందిరాన్ని ఏర్పాటు చేసేటట్లుగా మహారాజు ఆజ్ఞలు జారీ చేశాడు. అలా మహారాజు పాలరాతి మందిరానికి ఆజ్ఞలు జారీ చేయడంతో అప్పటి నుండి కొద్ది నెలలలోనే ఆ తోటలో ఒక అందమైన పాలరాతి మందిరం తయారయ్యింది. ఆ తరువాత యువరాణి ఆమె పరిచారికలు ఆ పాలరాతి అంతఃపురంలో ఎంతో సంతోషంతో కాలం గడుపుతూ ఉన్నారు. ఒక్క మహారాజు తప్ప ఎవ్వరూ కూడా అటువైపుకు రాకూడదు అని కఠినమైన ఆజ్ఞలు జారీ చేశారు. మగ పురుగు కూడా అటు ప్రవేశించలేనంత కట్టుదిట్టమైన ఆజ్ఞలు ఉండడం చేత రాజ్యంలోని వారు ఎవరూ కూడా ఆ పాలరాతి మందిరం వైపు కన్నెత్తి కూడా చూసేవారు కాదు. కానీ మహారాజు మనస్సులో ఎంతో దిగులు ఉండేది. తను పోయిన తరువాత రాజ్య పరిపాలనను ఎవరు చూసుకుంటారు? తన కుమార్తెకు ఏ గతి పడుతుందో కదా. తను ఎంతో మొండిగా ఉన్నది, తన మనసును ఎవరు మార్చగలరు అనుకొని మహారాజు ఎంతగానో దిగులు పడేవాడు. కొన్నిసార్లు మంత్రులతో చెప్పుకొని దుఃఖపడేవాడు. ఇలా కాలం గడుస్తూ ఉండగా ఒక రోజున ఆ నగరంలోకి నీలపురం యువరాజు సమీరుడు, అతని స్నేహితుడు మంత్రి కుమారుడైన జయుడు ఇరువురు కూడా దేశాటన చేస్తూ ఆ నగరంలోకి ప్రవేశించారు. అలా వచ్చినటువంటి ఆ స్నేహితులిద్దరూ ఆ దారి వెంబడ వెళుతూ ఉండగా వాళ్ళు తోటలో ఉన్నటువంటి యువరాణి రత్నమాలిక పాలరాతి మందిరాన్ని చూసి ఎంతో ఆశ్చర్యపడ్డారు. అప్పుడు సమీరుడితో జయుడు, మిత్రమా, ఈ పాలరాతి మందిరం చాలా అద్భుతంగా ఉంది. మనం చాలా దూరం ప్రయాణం చేసి అలసిపోయాము. నేను ఈ మందిరంలో ఎవరు ఉన్నారో వాళ్ళు మనకు ఆతిథ్యం ఇస్తారేమో అడిగి వస్తాను అని చెప్పాడు సమీరుడితో. అందుకు సమీరుడు, నేను కూడా నీతో పాటే వస్తాను. ఇద్దరము లోపలికి వెళ్ళి వాళ్ళు మనకు ఏ విధమైన సహాయం చేస్తారో తెలుసుకుందాము అని ఇరువురు మాట్లాడుకుంటూ యువరాణి రత్నమాలిక మందిరం వైపు నడిచారు. వారు అలా వస్తూ ఉండగా మందిరం బయట ఉన్నటువంటి ఒక పరిచారిక వారిద్దరినీ చూసింది. ఆమె అక్కడ నుండే లోపలికి రాకండి అంటూ పెద్ద పెద్దగా అరుస్తూ పరుగులాంటి నడకతో వారి దగ్గరకు చేరుకుంది. వారిని చూస్తూనే, అయ్యా, మీరెవరో ఈ నగరానికి కొత్తవారిలా అనిపిస్తున్నారు. మీకు ఇక్కడ ఉన్న నియమ నిబంధనలేమీ తెలియనట్లుగా అనిపిస్తున్నది. లేకపోతే ఈ మందిరం పరిసర ప్రాంతాల్లో పురుషులెవరూ సంచరించకూడదు. అది ఇక్కడ మహారాజు గారి ఆజ్ఞ అని చెప్పింది ఆ పరిచారిక. పరిచారిక మాటలు వింటున్న జయుడు ఆశ్చర్యంగా, ఇటువైపు పురుషులు ఎందుకు రాకూడదు? పురుషులు ఎందుకు సంచరించకూడదు? వారికి ఉన్నటువంటి అభ్యంతరం ఏమిటి అని ప్రశ్నించాడు. ఆ మాటలకు పరిచారిక, అయ్యా, ఇది మా యువరాణి రత్నమాలిక గారి ప్రత్యేక మందిరం. ఇక్కడికి మహారాజు గారు తప్ప పురుషులెవ్వరూ రాకూడదు అని ఈ రాజ్యంలో కఠినమైన ఆజ్ఞలు ఉన్నాయి. ఎవరైనా ఆజ్ఞను ధిక్కరించి ఇటువైపు వస్తే గనక వారి ప్రాణాలు పోతాయి. నా మాట విని మీరు ఇక్కడ నుంచి వెంటనే వెళ్ళిపోండి, అది మీకే మంచిది అని హెచ్చరించి పరిచారిక అక్కడ నుండి వడివడిగా లోపలికి వెళ్ళిపోయింది. ఆ మాటలు వింటున్న జయుడు సమీరుడితో, మిత్రమా, ఈమె ఎవరో కానీ అనాకారిలా అనిపిస్తున్నది. ఏమాత్రము మంచి మర్యాద లేకుండా మాట్లాడుతున్నది. పురుషులెవ్వరూ రాకూడదట. ఈమె పురుషద్వేషిణి కాబోలు. మనము మరొక మార్గం చూసుకుందాం పద అంటూ ఇరువురు బయటకు నడిచి వచ్చారు. ఆ తరువాత రాకుమారుడు మంత్రి కుమారుడు ఇరువురు కలిసి నగరం వెలుపల ఉన్న పూటకూళ్ళ అవ్వ ఇంటికి చేరుకున్నారు. ఆ రోజు అక్కడే విశ్రమించారు. ఆ అవ్వ వీరిద్దరికీ కూడా చక్కగా అతిథి మర్యాదలు చేసింది. కావలసిన పదార్థాలు వాళ్ళు అడిగినట్టుగా వండిపెట్టింది. వాళ్ళు ఆతిథ్యం స్వీకరించిన తరువాత అవ్వతో తాము తిరిగి వచ్చిన దేశాలలోని ముచ్చట్లన్నీ చెప్పారు.
అప్పుడు అవ్వతో సమీరుడు, అవ్వ, మేము మీ నగరం నుండి వస్తూ ఉన్నప్పుడు మీ యువరాణి రత్నమాలిక మందిరం చూశాము. ఆ మందిరం చాలా బాగున్నది. మాకు అక్కడ ఆతిథ్యం ఇస్తారేమోనని లోపలికి వెళుతూ ఉండగా అక్కడ ఉన్నటువంటి ఒక పరిచారిక అటువైపు రాకూడదని, యువరాణి రత్నమాలిక పురుషద్వేషిణి అని, ఆమెను పురుషులెవరూ చూడకూడదని మాతో చెప్పి హెచ్చరించి పంపించి వేసింది. నా అనుమానం ఏమిటంటే మీ యువరాణి అనాకారి అయ్యుంటుంది. ఆమెను ఎవరు వివాహం చేసుకోము అని చెప్పడం వల్ల ఆమెకు మగవాళ్లపైన ద్వేషం కలిగి ఉంటుందని నా అనుమానం. నువ్వేమంటావు అంటూ అవ్వను ప్రశ్నించాడు. ఆ మాటలకు పూటకోళ్ల అవ్వ ఆ ఇద్దరిని తేరిపారా చూస్తూ, నాయనలారా, మీరు ఈ రాజ్యానికి కొత్తవారై ఉంటారు. మీరు అనుకున్నట్లుగా యువరాణి అనాకారి కాదు, గొప్ప సౌందర్యవతి, చాలా ధైర్య సాహసాలు కలిగిన అమ్మాయి. కానీ చిన్నతనం నుండి తనకు తన గత జన్మ విషయాలు తెలియడం వల్ల ఆమె మగవాళ్ళని నమ్మకూడదని నిర్ణయించుకుంది. అలా పురుషులపైన చిన్నతనం నుండి ద్వేషం ఉండడం వల్ల ఈ జన్మలోనే కాదు 1000 జన్మలైనా వివాహం చేసుకోను అని మహారాజుతో ఖరాఖండిగా చెప్పింది. అందువల్లే తన ఇష్టప్రకారంగా ఆ తోటలో పాలరాతి మందిరాన్ని నిర్మింపచేసుకొని అందులో ఆమె ఒక్కతి, ఆమె పరిచారికలు మాత్రమే నివాసం ఉంటున్నారు. నిజానికి యువరాణి అనాకారి కాదు. ఆమెను వివాహం చేసుకోబోయేవాడు నిజంగా ఎంతో గొప్ప అదృష్టవంతుడు. ఆమెకు ఆ గత జన్మ విషయాలు తెలియడం వల్లే ఇప్పుడు పురుషుల్ని నమ్మకూడదని నిర్ణయించుకొని వివాహం అనేది లేకుండా అలా ఉన్నది అని చెప్పింది అవ్వ. ఆ మాటలకు మంత్రి కుమారుడైన జయుడు చాలా ఆసక్తిగా ఆమెకు గత జన్మ విషయాలు ఏం తెలుసు అని ప్రశ్నించాడు. అందుకు అవ్వ జయుడితో, నాయనా, ఇది పరమరహస్యం, బయట ఎక్కడా అనకండి. నాయనలారా, మా యువరాణి గత జన్మలో అడవి పావురాల జంటలో ఆడపావురం. ఆ పావురాల జంటకు లేక 4 పిల్లలు పుడితే అగ్నిదేవుడు కారుచిచ్చు రూపంలో ఆ పిల్లలను పొట్టను పెట్టుకున్నాడు. పుత్రశోకంని భరించలేని ఆ ఆడపావురం ఆ అగ్నిలోనే ఆహుతైపోయింది. ఆ ఆడపావురాన్ని మోసం చేసిన మగపావురం ఎటో ఎగిరి తప్పించుకొని పోయింది. ఆనాటి నుండి మా యువరాణి పురుషులను నమ్మకూడదు అని నిర్ణయించుకుంది. అందువల్లే వివాహం అనేది చేసుకోకూడదని నిర్ణయించుకొని అలా వివాహం లేకుండా తనకు తానే ఒంటరిగా ప్రత్యేకమైన మందిరాన్ని నిర్మింపజేసుకొని అందులో నివాసం ఉంటున్నది. ఇది నాయన జరిగిన సంగతి అని పూటకోళ్ల అవ్వ ఆ ఇద్దరికీ చెప్పింది. అప్పుడు మంత్రి కుమారుడు జయుడు అవ్వని పరిశీలనగా చూస్తూ, అవ్వ, ఈ విషయాలన్నీ మీ యువరాణికి ఎలా తెలుసు అని ప్రశ్నించాడు. అందుకు అవ్వ, దాందేముంది నాయన, అగ్నిలో ఆహుతి అయిపోయింది కదా మా యువరాణి. అగ్నిదేవుడు మెచ్చి ఇచ్చిన వరం వల్ల ఆమెకు పూర్వజన్మ విషయాలన్నీ తెలిసాయి. అందువల్లే ఆమె పురుషుల్ని నమ్మడం లేదు అని చెప్పింది. ఆ మాటలన్నీ విన్న తరువాత మంత్రి కుమారుడు మరియు రాకుమారుడు ఇరువురు కూడా తాము ఏం చేయాలో ఆ రోజు రాత్రే ఒక చక్కని ఆలోచన చేశారు. మర్నాడు పూటకోళ్ల అవ్వకు డబ్బులిచ్చి అక్కడ నుండి బయటకు వచ్చేశారు. ఆ నగరంలోనే వాళ్లకు కావలసినటువంటి వస్త్రాలను కొనుక్కొని ఆ నగరం వెలుపలకు వెళ్ళిపోయారు. ఆ తరువాత తమ ఆలోచనకు తగినటువంటి వస్త్రాలతో చక్కటి అలంకరణతో రాజు దర్శనం కోసం రాజప్రసాదానికి బయలుదేరి వెళ్ళారు. మహారాజుకు యాత్రికులన్నా, సాధువులన్నా, సత్పురుషులన్నా, వారిని సేవించడమన్నా ఎంతో ఆసక్తిని కనపరిచేవాడు. అందువల్ల సాధువుల వేషాలలో ఉన్న వీళ్లకు తొందరగానే మహారాజు అనుమతి లభించింది. అలా రాజప్రసాదానికి చేరుకున్నటువంటి మంత్రి కుమారుడు రాకుమారుడు ఇరువురు కూడా మహారాజుకి అక్కడ ఉన్నవారందరికీ కూడా భక్తిగా నమస్కరించారు. ఆ తరువాత మంత్రి కుమారుడు మహారాజును చూస్తూ, మహారాజా, మేము దేశాటన చేస్తూ ఎన్నో ప్రాంతాలను సందర్శించాము. వీరు మా గురువుగారు. వీరికి అగ్నిస్తంభన, వాయుస్తంభన, జలస్తంభన ఎన్నో గొప్ప గొప్ప విద్యలు తెలుసు. అలాగే వీరు ఎడారులలో వనాలను సృష్టించగలరు, ఎండిపోయిన మొక్కలకు పువ్వులు పూయించగలరు, కాయలు కాయించగలరు. అంత గొప్ప శక్తి మా గురువు గారుకున్నది. మేము ప్రదర్శించిన విద్యను మీరు చక్కగా తిలకించి మీరు మెచ్చి ఏదైనా బహుమానం ఇస్తారేమోనన్న ఆశతో ఇక్కడికి వచ్చాము అని చెప్పాడు జయుడు. వారి మాటలు విన్నటువంటి మహారాజు ఎంతో సంతోషంగా, అలా అయితే రేపు మా తోటలోని యువరాణి మందిర ప్రాంగణంలో మీరు గొప్ప ప్రదర్శనను ఇవ్వవచ్చు. నేను నాకు తగినట్లుగా సముచిత రీతిలో మిమ్మల్ని సత్కరిస్తాను అని చెప్పాడు.
మహారాజు మాటలు వింటున్న జయుడు ఆందోళనను నటిస్తూ, అలా చెయ్యవద్దు మహారాజా, మా గురువుగారు పూర్తిగా స్త్రీద్వేషి. వారు స్త్రీలను చూడడం కానీ వారి గురించి మాట్లాడడం కానీ మా గురువుగారు అస్సలు చెయ్యరు. మీరు బహుమతి ఇవ్వకపోతే పోయగాని మా ప్రదర్శనను ఆపేసైనా సరే మేము ఇటు నుంచి ఇటే వెళ్ళిపోతాము. అంతేకాని మేము స్త్రీల గురించి మాట్లాడటం వారిని చూడటం జరగదు అని చెప్పాడు జయుడు. ఆ మాటలకు మహారాజు కాసేపు ఆలోచించి, అలా అయితే స్త్రీలు రహస్యంగా మీ ప్రదర్శనను తిలకించవచ్చు కదా, వారు ఇంటి నుండి బయటకు వచ్చేటువంటి అవకాశమే లేదు, వారికి ఇటువంటి వినోద కార్యక్రమాలే కదా, అలా ఏర్పాటు చేయవచ్చా అని అడిగాడు. అందుకు జయుడు కాసేపు ఆలోచించినట్లుగా నటిస్తూ మహారాజు వైపు తిరిగి, మహారాజా, వారి మాటలు మాకు వినపడకూడదు, వారు మాకు కనపడకూడదు, అట్లా మా ప్రదర్శనకు ఏర్పాట్లు చేయించండి అని చెప్పాడు. వారు చెప్పినట్లుగానే మహారాజు మర్నాడు యువరాణి రత్నమాలిక మందిర ప్రాంగణంలో ప్రదర్శన కోసం ఏర్పాట్లు చేశాడు. అలా ప్రదర్శన మొదలు కాగానే రాకుమారుడు సమీరుడు పైకి లేచి అక్కడ ఉన్న వారందరికీ నమస్కరిస్తూ, అయ్యా, నేను పూర్తిగా స్త్రీద్వేషిని. స్త్రీలను చూడటం మాట్లాడడం అనేది నాకు ఏమాత్రమూ నచ్చదు. వాళ్ళు పూర్తిగా మోసకారులు. నా ఈ స్త్రీద్వేషానికి గల కారణం, నేను గత జన్మలో అడవిలో ఒక మగపావురాన్ని. నేను నా భార్యను ఎంతగానో ప్రేమించాను. మా ప్రేమకు గుర్తుగా మాకు 4 పిల్లలు కలిగాయి. కానీ కర్మవశాత్తు అడవిలో కారు చిచ్చురేగి ఆ 4 పిల్లలు అగ్నికి ఆహుతైపోయాయి. నేను నా భార్య కూడా ఆ అగ్నికే ఆహుతవ్వాలని బయలుదేరాము. కానీ మధ్యలో నా భార్య నన్ను మోసం చేసి ఎటో ఎగిరి వెళ్ళిపోయింది. నేను మాత్రం అగ్నిలో ఆహుతైపోయాను. అలా అప్పటి నుండి నేను ఆడవాళ్లను నమ్మకూడదని నిర్ణయించుకున్నాను. నేను నా భార్యను శపిస్తూ అగ్ని ప్రవేశం చేశాను. నా భార్యకు ఈ జన్మలోనే కాదు 1000 జన్మలైనా వివాహం జరగదు అని నేను శపించి అగ్నికి ఆహుతైపోయాను. అలా అగ్నిలో నేను ఆహుతైపోవడం వల్ల అగ్నిదేవుడు నాకు మెచ్చి ఇచ్చిన వరమే ఈ గారడీ విద్య అంటూ తను చెప్పవలసినవన్నీ చెప్పాడు సమీరుడు. ఆ మాటలు అవతల వైపున ఉండి ప్రదర్శన తిలకించడానికి వచ్చిన యువరాణి విని ఎంతో కోపంతో తెర చీల్చుకుంటూ ముందుకు వచ్చి, అబద్ధం, అంతా పచ్చి అబద్ధం, పుత్రశోకంతో అగ్నికి ఆహుతైపోయిన దాన్ని నేను, నన్ను మోసం చేసి మళ్ళీ పిల్లల్ని కందామని చెప్పి మీరు ఎటో తప్పించుకొని వెళ్ళిపోయారు. నేను మరణిస్తే మీరు మరణించారని నా పైన నెపం వేస్తున్నారు అంటూ పెద్దగా అరిచింది యువరాణి. అప్పటి వరకు ఆమె ఎలా ఉంటుందో తెలియనటువంటి రాకుమారుడు ఆమె అందచందాలు చూసి మంత్రముగ్ధుడయ్యాడు. అయితే వెంటనే తేరుకొని యువరాణిని చూస్తూ, నేను నీతో మాట్లాడినవన్నీ నిజమే. నేను నీ మాతృప్రేమను పరీక్షించాలి అనుకొని నీతో ఆ మాట చెప్పాను. కానీ నువ్వు చేసిందేమిటి? నన్ను మోసం చేసి ఎటో ఎగిరిపోయి తప్పించుకున్నావు. నువ్వు పిల్లలు లేక ఎంతో బాధపడి ఆ అగ్నిలో ఆహుతైపోయాను అంటూ చాలా కోపాన్ని ప్రదర్శించాడు. అప్పుడు పక్కనే ఉన్న జయుడు యువరాజును చూస్తూ సమీరుడితో, గురువుగారు, మనం ఎన్నో దేశాలు తిరిగాము. మీకు భార్య కాతగిన స్త్రీని ఇంతవరకు నేను చూడలేదు. ఈ రోజున స్వయంగా మీ భార్యే మీ కళ్ళ ముందు ఉంది. ఆడవాళ్ళు ఎంతో సున్నిత మనస్కులు. ఒక్కసారి మీ భార్యకు క్షమాపణ చెప్పకూడదా అంటూ సమీరుడి వైపు చూశాడు జయుడు. జయుడి ఆలోచన ఏమిటో తెలుసుకున్న సమీరుడు యువరాణిని సమీపించి, రాణి, నన్ను క్షమించు. నేను నీతో అలా మాట్లాడి ఉండకూడదు. బిడ్డల్ని పోగొట్టుకున్న నిన్ను ఓదార్చవలసింది పోయి నేనే తప్పుగా మాట్లాడి నీ పట్ల అపచారం చేశాను. నా తప్పుని క్షమించు అన్నాడు సమీరుడు. అతని మాటలు వింటూనే యువరాణి కన్నీరు తుడుచుకొని, నేను కూడా మీ పట్ల మూర్ఖంగా ప్రవర్తించాను. మీకు నాపైన బిడ్డలపైన ఎంత ప్రేమ ఉన్నదో తెలిసి కూడా నేను మిమ్మల్ని ఎన్నో అనరాని మాటలు అన్నాను. మీరే నన్ను క్షమించండి అన్నది యువరాణి. జరుగుతున్నదంతా చూస్తున్న మహారాజుకు కొద్దిసేపటి వరకు ఏమీ అర్థం కాలేదు. ఆ తరువాత మంత్రి కుమారుడైన జయుడు మహారాజుని ప్రత్యేకంగా కలుసుకొని జరిగిన విషయమంతా చెప్పాడు. మహారాజు కూడా ఎంతో సంతోషించి ఒక శుభముహూర్తంలో రత్నమాలికకు సమీరుడికి ఘనంగా వివాహం జరిపించాడు. ఆ తరువాత వాళ్ళు కలలు కన్నట్లుగానే వాళ్లకు 4 చక్కటి సంతానం కలిగారు. మనకు బాబాగారు చెప్పేటువంటి గొప్ప సందేశం ఇదే.
అవసరమైనప్పుడు నీ వారి దగ్గర ఒక్క మెట్టు దిగి నువ్వు క్షమాపణ చెప్పడం వల్ల నీకు పోయేటువంటిది ఏమీ లేదు, అలాగే నీకు జరిగే అవమానము లేదు, నష్టము లేదు, కానీ నీకు మేలే జరుగుతుంది. జీవితకాలం నువ్వు సంతోషంగా ఉండగలవు. ఇది నీ సాయి వాక్కు అని బాబాగారు ఈరోజు గొప్ప సందేశాన్ని అనుగ్రహించారు. ఇప్పటి వరకు వీడియో చూసిన మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు. మరొక మంచి వీడియోతో బాబాగారి ఆశీస్సులతో మళ్ళీ కలుసుకుందాం. సర్వేజన సుఖినో భవంతు.